ఇటురా అని చెప్పేసి అతను పిలిచి ఒక రాడ్ అతనికి ఇచ్చాడు. ఒక రాడ్ ఇచ్చాడు. ఆ రాడ్ ఇచ్చి దీని వెల ఇంతో కనుక్కునిరా. అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వారి దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ముందు అతన్ని ఒక కూరగాయలు అమ్మే రోడ్డు మీద సైకిల్ మీద అమ్ముతారు కదా, అటువంటి కూరగాయలు అమ్మే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాను. అయ్యా, ఈ రాడుని ఏమన్నా కొంటావా మీరు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, రాళ్ళు ఎందుకు కొంటాడు ఆయన, కూరగాయలు అమ్ముకునే ఆయన. అయినా అతని దగ్గర తూకం తీయడానికి కేజీ, అర కేజీ, పావు కేజీ రాళ్ళు ఎలాగో ఉంటాయి కనుక అది అతను ఏమన్నాడంటే, అబ్బాబ్బే నాకేం అక్కర్లేదు, రాళ్ళతో నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి అతను ఏం చేశాడంటే రాడుని తిరస్కరించాడు, తృణీకరించాడు. అయినా అతని దగ్గర ఉన్న రాడు ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. సంథింగ్ ఈజ్ ఏదో ఉంది అందులో రాళ్ళలో. ఆ కూరగాయలు ఆయన చూసినప్పుడు నాకు అక్కర్లేదు కానీ ఏదో బాగున్నట్టుంది, 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. 10 రూపాయలు ఇస్తావా రాడుకి అని చెప్పేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యా, ఈ రాడుకి 10 రూపాయలు ఇస్తాను అన్నాడు ఆయన అని చెప్పాడు. సరే, నువ్వు రేటు కనుక్కోవడానికే 10 రూపాయలు వస్తుంది కదా అని అమ్మేసావు నువ్వు. మరలా ఒక ఆయన దగ్గరికి వెళ్ళు, ఈ ఇనుము కొంటాం, శనగపప్పు కొంటాం అని వెళ్తారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అతని దగ్గరికి వెళ్ళి అతను చూపించినప్పుడు అతనికి అవసరం లేదు రాడు, అయినా దాన్ని చూసేందుకు ప్రత్యేకంగా ఉంది కనుక ఇదేదో బాగుంది, ఇంట్లో పెట్టుకుందాం, ఒక 100 రూపాయలు ఇస్తాను ఇచ్చేయమన్నాడు. ఏంటి 100 రూపాయలా, 100 రూపాయలు ఇస్తావా అని చెప్పాడు. ఇంటికి వచ్చాడు, గురువుగారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఈ శనగపప్పు అయినా దీనికి 100 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు అయ్యా అని చెప్పాడు. ఇందాకేమో కూరగాయలు అయినా 30 రూపాయలు ఇస్తా అన్నాడు, ఈ శనగపప్పు అమ్మేవైనా ఇనుముకునైనా, పాత ఇనుముకునైనా, పాత సామాన్లుకునైనా 100 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏమంటే 8 రెట్లు పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగిందండి? 10 రెట్లు పెరిగింది. ఏంటయ్యేది అని చెప్పేశాడు. మరలా వెళ్ళు, మరలా మరొక వ్యక్తి దగ్గరికి పంపించాడు, ఒక వ్యాపారి దగ్గరికి. అతను దాన్ని చూసేసరికి అతనికి ఏదో ప్రత్యేకంగా ఉంది, రాడు ఏదో బాగుంది, కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా అని చెప్పేసి అతడు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇతను ఆశ్చర్యపోయాడు. 10, 100, 1000 ఇలా పెరిగిపోతుంది దాని రేటు. ఆశ్చర్యపోయాడు. మరలా గురువుగారి దగ్గర, అయ్యా, ఈయన 1000 రూపాయలు ఇస్తున్నా అన్నాడు, ఈ రాడు అమ్మేదమా, ఇచ్చేది అనిపిస్తుంది, నాకు 1000 రూపాయలు వస్తుంది అని చెప్పాడు. అలాంటి పని ఏం చేయకు అలా అని చెప్పాడు. ఈసారి నువ్వు ఒక కంసాల దగ్గరికి రావడం తీసుకెళ్ళంటే కంసాల దగ్గరికి తీసుకెళ్తే ఆయన చూశాడు, ఏదో ప్రత్యేకంగా కనబడుతుందా రాడు. ఆయన అన్నాడు, 10,000 ఇస్తాను, ఈ రాడు ఇచ్చే అని చెప్పాడు. ఇంకా అతనికి ఇచ్చేద్దామనిపించింది 10,000 అంటే ఒకసారి. ఆయన గురువుగారు ఇవ్వద్దన్నాడు. ఇంటికి వచ్చాడు. అయ్యా, మీరు ఇంకేం ఆలోచించకండి, ఇంక మీ మాట వినేది లేదు, 10,000 ఇస్తానన్నాడు ఆ కంసాల ఆయన. ఏం చేయమంటారు, ఇచ్చేయమంటారా? భలే మంచి గిరాకీ బేరం దొరికింది, రాడుకి ఇవ్వడానికి 10,000 ఇస్తాడా? 10,000 ఇస్తాడన్నాడు, ఇచ్చేద్దామంటాడు. వద్దు బాబు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి అతను పంపించాడు. ఆ రాడు చూసి, ఆ రాడు ఇచ్చి, ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాడుని పంపించినప్పుడు ఆ వజ్రాల వ్యాపారి రాడుని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఎంత ఇమ్మంటావు, ఎన్ని కోట్ల రూపాయలు ఇమ్మంటావు ఈ రాడుకి, ఇది నాకు ఇచ్చే, ఇది నాకు ఇచ్చే. నిజంగా చెప్పాలంటే నా ఆస్తి అంతా అమ్మిన ఈ రాడు నేను కొనలేను, అంత వెలగలిగింది ఇది. ఇది రాడు కాదు, ఇట్స్ ఎ డైమండ్ అన్నాడు. ఇది వజ్రం ఇది అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి వజ్రం నా చేతిలో పెట్టాడని ఆధ్యాత్మిక గురువు అని చెప్పేసి వెళ్ళాడు.